ఎయిర్పోర్ట్లో దుర్గాదేవి శ్లోకం పఠిస్తే తప్ప హిందువులు ఎయిర్పోర్ట్ ప్రార్థనా గదుల్లో తమ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోకూడదా అనేది ప్రస్తుతం నడుస్తున్నటువంటి చర్చ. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ రామ్. ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో బీజేపీ లీడర్ మాధవీలత గారు హిందూ దేవీ దేవతలను ఆరాధిస్తూ కొన్ని శ్లోకాలను పఠించారు. మనం ఆ వీడియోలు కూడా చూడొచ్చు. ఎయిర్పోర్ట్లో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రార్థనా గదులను నిర్మించారు. ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేస్తున్నప్పుడు, రెనోవేషన్ చేస్తున్నప్పుడు ఆ గదుల నిర్మాణాన్ని కూడా అభివృద్ధి చేశారు. ఎవరైనా ప్యాసింజర్స్ ఫ్లైట్ టికెట్ తీసుకొని చెకింగ్ అయిపోయిన తర్వాత, ఫ్లైట్ ఎక్కే ముందు, చెకింగ్కి తర్వాత ఫ్లైట్ ఎక్కడానికి ముందు ఉన్నటువంటి ఆ గ్యాప్ని ఇష్టదైవాన్ని ప్రార్థించుకోవచ్చు ఆ గదుల్లో, అంతవరకు ఓకే. కానీ ముస్లిమ్స్ మాత్రమే నమాజ్ చేసుకోవాలని ఏం లేదండి. క్రైస్తవులు ప్రార్థన చేసుకోవచ్చు. హిందువులు ఏదైనా దేవుణ్ణి మొక్కుకోవాలనుకుంటే కామ్గా అక్కడ కూర్చొని హిందూ దేవీ దేవతలను ఆరాధించుకోవచ్చు. ముస్లిమ్స్ నమాజ్ చేసుకోవచ్చు. అందరికీ కల్పించినటువంటి ఒక హక్కు ఇది. 1962లో ఎయిర్పోర్ట్ని నిర్మించినప్పటి నుంచి పాలం ఎయిర్పోర్ట్ అనేవాళ్ళు. ఆ తర్వాత 1986లో ఇంటర్నేషనల్ స్టేటస్ వచ్చింది ఆ ఎయిర్పోర్ట్కి. 2010 తర్వాత కాస్త అభివృద్ధి చెందుతూ వచ్చింది. కాలక్రమేణా ఆ ప్రార్థనా గదులను కూడా అభివృద్ధి చేశారు. అసలు పర్టికులర్గా ఫలానా డేట్లోనే ప్రార్థన చేసుకోవడానికి గదులు నిర్మించారు అనే ఇన్ఫర్మేషన్ లేదు. అది మతాలను గౌరవించడానిక లేదా దేశంలో ఉన్నటువంటి ప్రజల మనోభావాలను గౌరవించడానికో తెలియదు, కానీ ప్రభుత్వం ఆ సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది. 1962 నుంచి ఉండొచ్చు మేబీ, లేదా 86 నుంచి ఇంటర్నేషనల్ స్టేటస్ వచ్చిన దగ్గర నుంచి పెట్టి ఉండొచ్చు. సరైనటువంటి ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరకట్లేదు గూగుల్లో కూడా, కానీ ఉంది. ఈ ప్రార్థనా గదులు అనేటువంటి సౌకర్యం ఉంది. ఉన్నప్పుడు దాన్ని వినియోగించుకునేటువంటి స్థితి, హక్కు అందరికీ ఉంటుంది. మరి బీజేపీ లీడర్ మాధవీలత గారు చేస్తేనే ఎందుకు దుమారం? ఆమె ముస్లిం మహిళలను అవమానించిందని ఎందుకు అనుకుంటున్నారు? నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా ఎన్నోసార్లు చెబుతూ వచ్చా. ఒక ముస్లిం అల్లాహు అక్బర్ అనొచ్చు, ఒక క్రైస్తవుడు ప్రైజ్ ద లార్డ్ అనొచ్చు, హిందూ మాత్రం జై శ్రీరామ్ అనకూడదు, సెక్యులర్ అనాలంట. ఇదెక్కడి పోయే కాలమో నాకు అర్థం కాదు. వీడు సెక్యులర్ లాగా ఉండాలని హిందువుల్లో ఉన్న వ్యక్తులే చెబుతారు, జై శ్రీరామ్ అనకూడదని అనేక మంది వ్యక్తులు చెప్తారు. ఇదేం దరిద్రము, ఇదేం జాడ్యము, మనకు పట్టుకున్న దరిద్రం ఏమిది అనిపిస్తుంది ఒక్కోసారి. ఇప్పుడు మనం జై శ్రీరామ్ అంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతినవు కదా, వాళ్ళు ప్రైజ్ ద లార్డ్ అంటే మన మనోభావాలు దెబ్బతినవు. అవసరమైతే మనం ప్రైజ్ ద లార్డ్ అంటాం, దాని అర్థం ఏంటో తెలియకపోయినా సరే అనేస్తాం. వాళ్ళు అల్లాహు అక్బర్ అన్నారనుకో, మనం కూడా అల్లాహు అక్బర్ అంటాం, మనకు తెలియకపోయిన అర్థం. వాళ్ళు వాళ్ళ భాషలో ఏదో మాట్లాడుతుంటే దాన్ని మనం మాట్లాడాలని ప్రయత్నం చేస్తాం. వాళ్ళు వాళ్ళ దేవుణ్ణి ప్రార్థించేటువంటి విధానం ఎలా ఉంది అని ఆసక్తిగా పుస్తకాలు చదువుతాం, వీడియోలు చూస్తాం. మరి మన దేవుణ్ణి అంతలా వాళ్ళు గౌరవిస్తారా? మన హిందువులను గౌరవిస్తారా? గౌరవించరు. ఇదే మన దేశంలో నడుస్తున్నటువంటి లేటెస్ట్ ట్రెండ్. ఒకప్పుడే ఎవడ మతాన్ని నాడు పాటించుకునేవాడు, వీలైతే పక్క మతం వాళ్ళు గౌరవించాడు. వాళ్ళు అలా కాదు. వేరే మతం వాళ్ళు ఏం చేస్తున్నారు, మనం కూడా వాళ్ళలాగా ఉండాలంటే ఏం చేయాలి? ఇది ఈ మధ్య అమ్మాయిలకు కూడా ఒక జాడ్యం అంటుకుంది. హిందూ మహిళలు కూడా ముస్లిం మహిళల్లాగా రెడీ అవటం మొదలుపెట్టారు. ఇది కళ్ళకేదో స్వర్మానం ఏదో రాసుకోవటం, డిఫరెంట్గా తయారవటం, బొర్కాలు ధరించడం, బొర్కా దొరకకపోతే చున్నీని బొర్కాలాగా కట్టుకోవటం, ముస్లిమ్స్ అబ్బాయిల మీద మనసు పడడం. తప్పు కాదు, నేను తప్పని అన్నాం. ఎవరినైనా ఇష్టపడి పెళ్లి చేసుకునే హక్కు ఉంది, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. కానీ దాన్ని ఎంతవరకు మనం సక్రమంగా ఉపయోగించుకుంటున్నాం? మంచి ముస్లిం యువకుడు అయితే తప్పు కాదు, పెళ్లి చేసుకోవచ్చు ఇద్దరు ఇష్టపడితే, మేజర్లు అయితే. కానీ చెడ్డ వ్యక్తుల చేతిలో పడితే పరిస్థితి ఏంటి? ఇదొక అంశం. మాధవీలత గారు ఆమె వేరే మతాలను వ్యతిరేకిస్తున్నారు అని ఎందుకు అనుకుంటున్నారు? ఆ కోణంలో చూస్తున్నాం కాబట్టి అనిపిస్తుంది. కానీ ఆమె అనుసరించే మతాన్ని ఆమె గొప్పగా చెప్పుకుంటుంది అని ఎందుకు అనుకోకూడదు? వాస్తవానికి ఆలోచించండి. ఇప్పుడు ఆమె దుర్గాదేవి స్తోత్రం పఠించే వరకు కూడా ఆ ఎయిర్పోర్ట్లో ఎలాంటి వివాదం జరగలేదు. ఎందుకంటే ఆ ఎయిర్పోర్ట్లో హిందువులు కూడా ప్రార్థన చేసుకోవచ్చు, లేదా హిందువులు కూడా తన ఇష్టదైవాన్ని మనసులో మననం చేసుకోవచ్చు అనే విషయం ఎవరు ఆలోచించలేదు. ఈమె చేసింది. అంటే దాని అర్థం ఏంటంటే అక్కడ హిందువులకు కూడా హక్కు ఉంది అని ఆమె వ్యక్తపరుస్తుంది. అంతే తప్ప ముస్లిమ్స్కి లేదని అని చెప్పలేదే, క్రైస్తవుకు లేదని అని చెప్పలేదే. కాకపోతే ఆమె వెళ్ళినటువంటి మార్గం ఏదైనా కొద్దిగా తప్పుగా అనిపించవచ్చు. పెద్దగా స్తోత్రాలు పఠించిందట. ఎందుకంటే హిందువులు ఖచ్చితంగా ఆ మంత్రాలు చదవాలి, తప్పదు. ఇప్పుడు హిందువులకు ఉన్నటువంటి ఆచారం అది. మనసులో మంత్రాలను చదువుతూ దేవుని మనం కొలుచుకునేటువంటి సాంప్రదాయం, ఆచారం.
దాన్ని ఎందుకు తప్పుపడుతున్నారు? ఎందుకు తప్పుపడుతున్నారు అంటే ఆమె కొన్ని సందర్భాల్లో రెవల్యూషనరీ థాట్స్తో మాట్లాడింది, అది వీళ్ళకి నచ్చల. హిందువుల రైట్స్ కోసం పోరాడింది, అది వీళ్ళకి నచ్చల. హిందువులు వారి సాంప్రదాయాలను, ఆచారాలను వారే గౌరవించడం లేదు, ఎదుటి వాళ్ళు ఎలా గౌరవిస్తారు అనే అంశాలను ఆమె చెప్పింది. గతంలో కూడా ఇఫ్తారు విందంటే పేదలకి ఆకలి తీర్చేటువంటి కార్యక్రమం తప్ప పెద్ద వాళ్ళు సంబరాలు చేసుకునే కార్యక్రమం కాదు అని ఇఫ్తార్ విందు పోస్టర్లను చింపేసింది. ఆ మధ్య కాస్త వివాదం కూడా లేచింది. గతంలోనూ ఈ మాధవీలత గారు అనేక కాంట్రవర్సీల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కాంట్రవర్సీల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అంటే దానికి కారణం ఏంటంటే ఇందాక నేను చెప్పిందే, జై శ్రీరామ్ అంటే ఎలా తప్పుపడుతున్నారో హిందువుల హక్కుల కోసం ఆమె అడిగితే తప్పుపడుతున్నారు. హిందువులు ఈ దేశంలో నికార్సైన హిందువుగా బ్రతకడానికి పోరాటం చేయాల్సి వస్తుంది. జై శ్రీరామ్ అనలేడు, బొట్టు పెట్టుకోలేడు, బయటికి వచ్చి నేను హిందువునని గొప్పగా చెప్పుకోలేడు, వేరే వాళ్ళని కాపీ కొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. సో దానివల్ల హిందువుల గౌరవం తగ్గుతుంది. ఆమె ప్రతి అంశంలోనూ హిందువులకు గౌరవం ఉంది అని చెప్పే ప్రయత్నం చేస్తుంది, అందుకే కాంట్రవర్సీలో ఇరుక్కుంటుంది. మరి ఎయిర్పోర్ట్లో నమాజ్ మాత్రమే చేయాలా, ప్రార్థనలు మాత్రమే చేయాలా, హిందువులు దుర్గాదేవి స్తోత్రాలు పఠించుకోకూడదా అనేది కాంట్రవర్సీ అయింది. హిందువులు ఈ విషయాన్ని సపోర్ట్ చేస్తుంటే మిగిలిన వారు ముస్లిమ్స్ని వ్యతిరేకిస్తున్నారు అని మాధవీలత గారి మీద సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉన్నారు. మత సామరస్యం ఉన్నటువంటి ఈ దేశంలో మత కల్లోలాలు రేపాలని చూస్తున్నారు అంటున్నారు. నాకెందుకు అలా అనిపించాల. హిందువులకు కూడా ప్రతి అంశంలోనూ హక్కు ఉందని ఆమె చెప్తున్నారు, దానికి మత కల్లోలాలు ఎందుకు లెగుస్తాయండి? ఇప్పటివరకు హిందువులకి చాలా మందికి ఫ్లైట్ ఎక్కే ముందు ఇష్టదైవాన్ని ప్రార్థించుకునేటువంటి అలవాటు ఉన్నా మనం చెయ్యొచ్చో లేదో అని ఆ ప్రార్థనా గదిలోకి వెళ్ళలేదేమో. ఈరోజు ఏం చెప్పింది కాబట్టి ఇక్కడ నుంచి అందరూ వెళ్తారు, వాళ్ళు కూడా వాళ్ళ ఇష్టదైవాన్ని పూజించుకుంటారు, ప్రార్థించుకుంటారు అని చెప్పడమే నా అభిప్రాయం. మరి ఎయిర్పోర్ట్లో దుర్గాదేవి స్తోత్రాలు పఠించడం మీద మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. అలానే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయండి. ఒకవేళ వీడియో స్టార్టింగ్లో లైక్ చేయడం మర్చిపోతే ఇప్పుడు లైక్ చేయండి. దయచేసి మీరు వీడియో లైక్ చేస్తేనే మరికొంతమందికి ఈ వీడియో ఫార్వర్డ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్.